పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎగువన కురిసిన భారీ వర్షాలు, వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 47.9 అడుగులకు చేరింది. 50 అడుగులకు దిగువక వరద నీరు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భద్రాచలం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతుంది. 48 అడుగులు సంబంధించి లోపు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించేంత వరకు కూడా ఖచ్చితంగా ముప్పు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళొద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎగువ నుంచి కూడా 11,20,000 క్యూసెక్లకు సంబంధించి వరద నీరు వస్తున్న నేపథ్యంలో చాలా వరకు నిన్నటికి వాళ్ళకి తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవాలి. అయితే తగ్గుముఖం అనేది మాత్రం చాలా ఆలస్యంగా సంబంధించి అవుతుంది. ఎందుకంటే పైనుంచి ఇంకా ఫ్లడ్ సంబంధించి ఉండడం, కింది నుంచి కూడా ఆ ఫ్లడ్ సంబంధించి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వరకు అంటే సాయంత్రం 9 గంటల వరకు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎగువ మహారాష్ట్ర సంబంధించి అక్కడ కూడా పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అక్కడ నుంచి వాటర్ డిశ్చార్జ్ దిగువకు సంబంధించి ప్రాజెక్టుల నుంచి ఆపేసిన నేపథ్యంలో అంటే అంతకు ముందుకు డిశ్చార్జ్ చేసిన వాటర్ మాత్రం ప్రస్తుతం వస్తుంది. అదంతా ఇప్పటికే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు మీదికి నుంచి కాళేశ్వరంకు భద్రాచలం సంబంధించి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు భద్రాచలంతో పాటుగా పినపాక సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా ముప్పు ప్రాంతాలైనటువంటి 40 గ్రామాలకు సంబంధించి వాళ్ళు కూడా ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట మాత్రం 55 అడుగుల వరకు చేరి తర్వాత తగ్గుముఖం పడుతుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేసినా కానీ ఛత్తీస్గఢ్ సంబంధించి శబరి ఫ్లోటింగ్ సంబంధించి తగ్గిన నేపథ్యంలో కొంత ఇది వాటర్ ఫ్లోటింగ్ అనేది కూడా ఇక్కడ కూడా కొంత తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా గోదావరి వరదల సందర్భంలో ఇటు గోదావరి అంటే పైనుంచి వచ్చే వాటర్తో పాటుగా శబరి సంబంధించి ఫ్లోటింగ్ పెరిగిన సందర్భంలో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి అనేది ఎక్కువగా ఉండి కొంత ప్రమాదకర స్థాయిలో ఉండడం కాకుండా ముప్పు ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈసారి కేవలం మహారాష్ట్ర సంబంధించి వచ్చిన ఫ్లడ్తో ఉండడం వల్ల కొంత నష్టం తీవ్రత అనేది తగ్గిందని చెప్పుకోవాలి. ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించి వచ్చే వాటర్ సంబంధించి ఫ్లోటింగ్ సంబంధించి అక్కడ కూడా తాలిపేరు సంబంధించిన ప్రాజెక్టు కూడా వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువగా వస్తుంది. ఇటు ప్రధాన గోదావరి ఉపనదులు అనేటువంటి ఇటు తాలిపేరు కానీ ఇటు కిన్నెరసాని కానీ మిగతా సంబంధించి చాలా వరకు ఉపనదులు ఇంద్రావతి ఇవి ప్రాణహిత సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గోదావరికి వస్తున్న ఫ్లోటింగ్ సంబంధించి తగ్గుముఖం పడుతూ వస్తుంది. అయితే నష్టం పంట నష్టం మాత్రం కొంత భద్రాచలం నియోజకవర్గంతో పాటుగా ఇటు పినపాక నియోజకవర్గంలో కొంత పంట నష్టం కూడా వాటిల్లినట్టు తెలుస్తుంది. పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎంత పంట నష్టం సంబంధించి వాటిల్లిన అధికారులు ఒక అంచనాకు సంబంధించి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. భద్రాచర్ల సంబంధించి రాకపోకలు కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముప్పు ప్రాంతాల వాళ్ళు మాత్రం అప్రమత్తంగానే ఉండాలి. తాము మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన తర్వాతనే వాళ్ళు తిరిగి వారి గ్రామాలకు వెళ్లాలన్నది కూడా అధికారులు సంబంధించి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది భద్రాచలంలో గోదావరి అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.